తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న గ్యాస్ సిలిండర్ల కొరతను వెంటనే నివారించాలని డిమాండ్ చేస్తూ ఎల్బీనగర్ రింగ్ రోడ్ వద్ద బీఆర్ఎస్ నాయకులు భారీ నిరసన చేపట్టారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గ మాజీ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఖాళీ సిలిండర్లతో రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వంపై తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సామాన్య ప్రజల నిత్యావసరాల్లో గ్యాస్ సిలిండర్ అత్యంత కీలకమైన భాగమని పేర్కొన్నారు. గత కొంతకాలంగా సాగుతున్న గ్యాస్ కొరత వల్ల సామాన్యులు అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్యాస్ సిలిండర్లు సకాలంలో అందక సామాన్య గృహిణీలు, పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వాలు వెంటనే స్పందించి సరఫరాను పునరుద్ధరించాలన్నారు. సిలిండర్ల కొరత ప్రభావం కేవలం ఇళ్లకే పరిమితం కాలేదని, దీనివల్ల చిరు వ్యాపారులు రోడ్డును పడ్డారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా తోపుడు చిన్న చిన్న హోటళ్లు నడుపుకునేవారు సిలిండర్లు దొరకక వ్యాపారాలు మూసివేసుకునే పరిస్థితి వచ్చిందని, వారి జీవితాలు దయనీయంగా మారాలని గుర్తు చేశారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యను తీసుకోవాలని కోరారు. మన రాష్ట్రంలో జరుగుతున్న గ్యాస్ కొరత సందర్భంగా మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున ధర్నా నిర్వహించడం జరిగింది. ఎల్బీనగర్ చౌరస్తాలో ఎల్బీనగర్ కాన్స్టిట్యూన్సీ తరఫున మరి చిన్న చిన్న వ్యాపారస్తులకు మరి ఎలా టిఫిన్ సెంటర్ వాళ్ళకి గ్యాస్ ఎలాగైతే ఇబ్బంది అవుతుందో, మరి పొద్దున్నే మనం డ్యూటీకి వెళ్ళాలంటే పోతూ ఒక 2 ఇడ్లీలు తిని తొందరగా డ్యూటీకి వెళ్ళాలి అని చెప్పి ఇంట్లో తొందరగా వెళ్ళిపోవాలంటే ఎన్నో లావాడి మనం బండి మీద లావాడి 2 ఇడ్లు తినపోయే వాళ్ళము. మరి గ్యాస్ లేదు అని చెప్పి ఎక్కడ చూడు బండ్లు బంద్ చేసి ఉన్నాయి. ఏం చేయాలని చెప్తే గ్యాస్ లేదు, గ్యాస్ దొరకలేదు, ఏం చేయాలయ్యా? మరి దొరికే ఒక 100 రూపాయలైనా మాకు అది కూడా బంద్ అయిపోయింది. మరి ఈ రాష్ట్రము చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వం మాట్లాడి తొందరగా గ్యాస్ ఇప్పించినట్టుంటే బాగుంటుంది అయ్యా. ఏది ఏమైనా కానీ మాకు మరి ఎన్ని రోజులు ఇట్లా మేము ఏమి ఇబ్బంది లేకుండా మరి ఎక్కడ ఇళ్లలో వండుకోవాలంటే కాదు అంటున్నారు. ఏది ఏమైనా సరే మరి గ్యాస్ కొరత లేకుండా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత మన మోడీ మీద ఉన్నది. మరి ఇక్కడ ఉన్న ఎంపీలు కూడా ఎంతో మంది ఎంపీలు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడవలసిన అవసరం ఉంది. కాబట్టి మరి బీజేపీ తరఫున ఎంపీలు కూడా ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు ఇమ్మీడియట్ గా చొరవ తీసుకొని మన తెలంగాణకు గ్యాస్ వచ్చేటట్టు చూడాలని చెప్పి కూడా మేము మా పార్టీ తరఫున బీఆర్ఎస్ తరఫున మన ఎల్బీనగర్ మరి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారి తరఫున మేము కోరుతా ఉన్నాం. అలా చాలా సఫర్ అవుతారు ప్రజలు. ఎందుకంటే గ్యాస్ కొరత చాలా ఉంది. మధ్య తరగతి వాళ్ళకైతే చాలా ఇబ్బంది కలుగుతుంది. కమర్షియల్ గా పెద్ద పెద్ద హోటళ్ళు అయితే అన్ని గ్యాసులు దొరుకుతున్నాయి. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని హోటళ్లు, హాస్టల్ నడుపుకున్న వాళ్ళకైతే గ్యాస్ కొరత లేక అంతా టిఫిన్ సెంటర్లు అంతా మూసేస్తున్నారు. వాళ్ళకి జీవనోపాధి లేకుండా చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి తొందరగా గ్యాస్ రిలీజ్ చేయాలని, గ్యాస్ కొరత లేకుండా చూడమని కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, మోడీ గారిని కోరుకుంటున్నాం. ఈరోజు ప్రజలు మళ్ళీ ఒక పాండమిక్ సిచ్యువేషన్ వచ్చింది, వార్ నడుస్తుందని తెలిసి కూడా ఎందుకు బీజేపీ మోడీ ప్రభుత్వం ముందస్తుగా అన్ని చర్యలు ఎందుకు తీసుకోలేదు? ఈ రోజు రాష్ట్రాలకు గ్యాస్ ఎందుకు సరఫరా అయ్యలేదు? ఈ రోజు కేంద్ర ప్రభుత్వం వైఖరి చూస్తుంటే ప్రజల కష్టాలు పక్కకు పెట్టింది. కేంద్రం ఒక చొరవ తీసుకొని ఎందుకు మనకు ఇండియాకి ఎందుకు వస్తలేవు, మెయిన్ రాష్ట్రాలకు ఎందుకు సప్లై చేస్తలేదు? రేవంత్ రెడ్డి కూడా సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడి ఈ రోజు మన రాష్ట్రాలకు ఏం కావాలి, ప్రజలకు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజు హాస్టల్స్ గానీ, హోటల్స్ గానీ, డొమెస్టిక్ గ్యాస్ గానీ, కమర్షియల్ గ్యాస్ గానీ రెండు కూడా లేక మళ్ళొకసారి కట్టెలపై వచ్చే పరిస్థితి వచ్చింది. దీనికంతా కారణం ఎవరు? మోడీ. ఈ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వంతో మేము అడుగుతున్నాం, ఇంతమంది ఎంపీలు, ఈ కేంద్రంలో ప్రధానమంత్రి మోడీ ఏం చేస్తున్నాడు? దేశాలతో వారు నడుస్తుంటే ఎందుకు రాష్ట్రాలకు ఎందుకు ఎల్పీజీ గ్యాసులు కానీ, డొమెస్టిక్ గ్యాసులు, ఏ రకమైన గ్యాసులు ఎందుకు తెప్పిస్తలేవు? ఈ రోజు అటల్ ఫ్లాప్ అయింది కేంద్ర ప్రభుత్వము. రాష్ట్రంలో కొరత ఉన్న దాని మీద పట్టించుకోకుండా, వాళ్ళు వైఖరిని మార్చుకోకుండా ఈ రోజు పట్టించుకుంటలేరు. రాష్ట్రాలు సఫర్ అవుతున్నాయి. మళ్ళొకసారి వెనకట్టు ఒక 30 ఏళ్ళు వెనక్కి పోయినట్టు అనిపిస్తుంది. నిజం కట్టెలపై పెట్టుకున్న ఆల్రెడీ ఇళ్ళ. ఎందుకంటే నెల రోజులు అవుతుంది నేను చేసి ఇండియన్ గ్యాస్ ఇప్పటివరకు రాలేదు. ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం? ఏం చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్? ఏం చేస్తుంది రాష్ట్ర గవర్నమెంట్? రేవంత్ రెడ్డి ఎందుకు పట్టించుకుంటలేడు? సెంట్రల్ గవర్నమెంట్ ని అడగాలి, అడిగి తమ కావాల్సిన గ్యాస్ సరఫరా చేసుకోవచ్చు కదా. ఈ రకంగా వస్తే 2 గవర్నమెంట్లు ఫెయిల్ అయినాయి. ఈ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున మేము నిలదీస్తున్నాము, మేము ధర్నాలు చేస్తున్నాము. ప్రజల కష్టాల గురించి రేవంత్ రెడ్డి, మోడీ పట్టించుకోవాలని కోరుతున్నాం మేము.